మామిడల్లంతో నిల్వ పచ్చడిని మీరు ఎప్పుడైనా పెట్టుకున్నారండి? చాలా చాలా బాగుంటుంది. చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. ఈరోజైతే ఇలా చేశాను అనమాట. వేడన్నంలోకిను దోశలు, ఇడ్లీలు, చపాతీలు అన్నిటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను ఈ మామిడల్లంతో ఇంతకుముందు చాలా రకాల వీడియోసే పెట్టాను, కానీ ఈరోజైతే ఇలా సింపుల్గా అనమాట, ఎవరైనా సరే ఈజీగా పెట్టుకునే విధంగా ఇలా షార్ట్ రీల్లో మీతో షేర్ చేసుకున్నాను. దీనికోసం ఒక 1/2 కిలో మామిడల్లను తీసుకున్నానండి. మా అపార్ట్మెంట్లో విజయ్ గారిని ఉంటారనమాట. ఆవిడ ఎప్పుడు వాళ్ళ ఊరి నుంచి వచ్చినా నాకు ఇస్తూ ఉంటారు. దీన్ని పైన చెక్క అంతా తీసేసి ఇలా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆరబెట్టేసుకుంటే అన్న చెమ్మ ఉంటే పోతుంది. 150 గ్రామ్స్ చింతపండుని వేడి మరిగే నీళ్ళల్లో వేసేసి నానబెట్టుకోవాలి. తర్వాత పక్కన మనం కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని దాన్ని చింతపండు ఆ వాటర్తోనే మనం గుజ్జు తీసుకోవాలన్నమాట. చన్నీళ్ళతో కాకుండా వేడి నీళ్ళతో తీస్తే పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఆ వేడి నీళ్ళు చల్లారబెట్టుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా చక్కగా చిక్కటి గుజ్జులా తీసి పెట్టేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసేసి కొంచెం టేస్ట్కి సరిపడా, నేను ఇక్కడ 1 కప్పు మెజర్మెంట్ తీసుకుని దాంట్లో 1/2 కప్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్, ఫుల్ కప్పు నిండా బెల్లం అనమాట. బెల్లం ఎంత వేస్తే అంత ఇష్టం మా ఇంట్లో. మీకు బెల్లం తక్కువ వేసుకుంటే తక్కువ వేసేసుకోండి. ఇదంతా బాగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. 1 పెద్ద టేబుల్ స్పూన్ నిండా మెంతులు, 1 3/4 టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా వేయించేసుకోవాలన్నమాట. పక్కన ఈ చింతపండు గుజ్జు ఉడుకుతూ ఉంటుంది, మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా ఉడికించుకుంటూనే ఈ మెంతులు వేయించేసుకోవాలి. మంచి కమ్మని సువాసన వచ్చి ఎర్రగా వేయిపోయిన మెంతులను ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టుకుని ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న మామిడల్లం ముక్కలను ఒక 3-4 మినిట్స్ చెమ్మ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించేసుకున్న ఈ చింతపండు గుజ్జుని చల్లారి పెట్టేసి దానిలో ఆ బౌల్తోనే మనం బెల్లం దేంతో తీసుకున్నామో అదే బౌల్తో కారం ఫుల్గా తీసుకుని బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దీనిలో వేసేసుకోవాలి. అలాగే ఈ వేయించి చల్లారి పెట్టుకున్న మామిడల్లం ముక్కలను కూడా ఇలా మెత్తగా, చాలా మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్ చేసేసుకొని దీనిలోనే వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా అన్నీ కలిపేసుకున్న తర్వాత దీనిలో మనం ఫైనల్గా పోపు వేసేసుకోవాలి. మామిడల్లం ముక్కలు గ్రైండ్ చేసేటప్పుడే వెల్లుల్లి ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళు వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవచ్చండి మామిడల్లంతోనే. నాకేంటంటే మామిడల్లం ఫ్లేవర్ని డామినేట్ చేసిందని చెప్పేసి నేను పచ్చి ముద్ద వేయకుండా పోపులో వేస్తాను అనమాట. ఇప్పుడు పోపులో నూనె బాగా శనగ నూనె వేసేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం లావుగా ఉన్నాయని కట్ చేసి వేసాను. కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ పోపు అంతా బాగా కొంచెం చల్లారనిచ్చిన తర్వాత దీనిలో వేసుకుంటే పచ్చడి నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్తో పాటుగా ఇలాంటి ఊరగాయలు, రోటి పచ్చళ్ళు, పూజలు, నోములు, వ్రతాలు అన్ని కంటెంట్స్ని కవర్ చేస్తూ నా ఛానల్లో వీడియోస్ ఉంటాయండి. ఎవరైనా ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూస్తున్నా మన ఛానల్లో వీడియోస్ అన్ని చూసి మీకు బాగా వీడియోస్ నచ్చినాయి అనుకుంటేనే మన ఛానల్ ఫాలో అవుతుండండి. బాగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.